దాంట్లో కొన్ని కెమెరాలో చూస్తేనంటే టీ షర్ట్ వాళ్ళు పనిచేయాలి చేస్తారు. చెప్పండి. అబ్బాయి కాదు అమ్మాయి అంటే అమ్మాయి కూడా అడుగుతున్నారు బండ్లు వాక్స్ మీద అమ్మాయి పోయి కలిసి చూడకూడదు చూడలేదు. బండి మీద కంట్రోల్ ఉండాలి కదా. ఇప్పుడు అమ్మాయి వెళ్తూ ఎత్తుకోపోవాలి. ఎత్తుకోవాలంటే ఏం చేయాలి మామూలుగా ఇండికేటర్ వేయాలి కదా. ఫ్రీగా లెఫ్ట్ హ్యాండ్ పోవాలి కదా, లేదా రైట్ పోవాలి. చేసుకొని ఇండికేటర్ వేయాలి, మళ్ళీ చెయ్యి. అక్కడ ఎక్కడో మనం పోవాలంటే ఇక్కడ ఇండికేటర్ వేసి మనం చేయాలి. వాళ్ళు చేస్తారా? చేయరు. ఇంకే తల ఇట్లా అంటుంటారు అంతే. అది అటు చూస్తూ ఉంటారు పోవాలి. మీరు ఎదుగువాలి వాటిని అర్థం చేసుకోవాలి. రైట్ పోతుంది ఏమో మన డ్రైవింగ్ అట్లే ఉంది. అందరూ అంటే రోడ్డు దాటేటప్పుడు కూడా అట్లే చేస్తున్నారు. ఇట్లా చెయ్యి సరిపోతా ఉంటారు. ఇట్లా మనం చేస్తే మనకి చెయ్యి ఎత్తుకొని ఆగిపోయి కాదు యాదవ్ ఫస్ట్ వాడు ఎంత స్పీడ్ వస్తున్నాయో నీకు చేతికి ఆగుతుంది లేదా, బస్సా కాదా, ఏంటి పరిస్థితి చూడాలి, ఐ కాంటాక్ట్ ఉందా లేదా చూడాలా, చూస్తూ పోవాల్సిందే. మనం పోవాల్సిందే. పరిగెత్తుకొని వెళ్ళిపోయినా కష్టమే. ఇంకేమో చేస్తారు. వీడియోస్ ఉన్నాయి మా దగ్గర చూపిస్తా ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ లో పోవాలి కొంచెం చూసింటే రెండు యాక్షన్ లో బ్యాక్గ్రౌండ్ లో పోయి ఐ కాంటాక్ట్ పెట్టుకొని పోవాలి. అంతే తప్ప ఫాస్ట్ తమలుచుకొని వెళ్తా ఉంటారు. ఇంకొంతమంది అయితే సెల్ ఫోన్ వాకింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ కంటే ప్రమాదం అయిపోయింది సెల్ ఫోన్ వాకింగ్. అసలు సెల్ ఫోన్ వెళ్ళలేకపోతున్నారు. మాక్సిమం సెల్ ఫోన్ వాకింగ్ అయ్యి అది కూడా పెద్ద డేంజర్. సో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్ అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ వచ్చి బోర్డ్స్ చేస్తారు. ఏ విధంగా బోర్డ్స్ ఉండాలా, ఏ విధంగా సైన్ బోర్డ్స్ ఉండాలా అని వర్క్ చేస్తారు. ఎడ్యుకేషన్ మేము ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం. మ్యాక్సిమం టీచర్లు అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాము. నెక్స్ట్ మేమే మరి ఎన్ఫోర్స్మెంట్ ఫైన్ ఇంపోజ్ చేయడం కానీ, లేదంటే వెహికల్ ఏదైనా ఉంటే అడ్డంగా తీయించడం కానీ ఇట్లాంటివి ఎన్ఫోర్స్ చేస్తాము. ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ 108 వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు తీసుకుపోవడానికి. అది ఇప్పుడు ఏమంటే వాళ్ళు కూడా త్వరగా రావట్లేదు. కాకపోతే ఏమంటే మనకు శోషణ చేసే వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు. మన దగ్గర ఒక ఆటో బాబు అనే అతను ఉన్నాడు, ఇంకోటి మానవ సేవ అని వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దెబ్బలు క్షుద్రమైనప్పుడు దాన్ని అంతా తీసేసి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా ఉన్నారు. లేదంటే గ్రామ పబ్లిక్ మాత్రం ఎవరు రాదు, కలిసి చూసి వెళ్ళిపోతుంటారు. ఎవరు కూడా చూడరు. ఈ మధ్య చూసారు కదా, చిన్న పిల్లలు ఆట కూర్చోబెట్టుకొని పోతా ఉంది. డిపార్ట్లో ముందుకు వెళ్ళిపోయింది. ఆ డిపార్ట్ తగిలిస్తానే ఎత్తుకొని కింద పడ్డాడు, తల మీద వెళ్ళిపోయింది, ఆ మీద పడింది. ఇట్లా బాగుంటుంది కానీ ఎవరే కానీ బండి ఆపలేదు. అంత వీడియో తీస్తా ఉన్నారు అక్కడ నిలబడి. ఆమె బాగుంటుంది, ఆయన పిల్లలు చేస్తా వీడియో చూస్తే కలర్ వీడియోలు వస్తాయి. కానీ ఎవరు అంటే ఎవరికి కూడా అందరికీ తొందర, ఎవరికి వాడికే ఏమనుకుంటారంటే తన వరకు వచ్చేంత వరకు తనకు రాదు, నాకు రాదు, నాకు జరగదు అనే ఫీలింగ్ లో పోతున్నారు. రోడ్లు అయితే అంత డేంజర్ ఉంది ఇప్పుడు. ఇంకా వెంకన్న చూస్తే ఆటో అట్లే ఉన్నారు, యూత్ అట్లే ఉన్నారు. యూత్ అయితే నేను చెక్ చేస్తాను, వాళ్ళు మొత్తగానే ఉంటారు. బ్రీతర్ దగ్గర వచ్చి చూస్తే దాంట్లో రాదు. ఏం తాగింటున్నారు వీళ్ళు, ఏం తాగింటున్నారు? అప్పుడు స్పిరిట్ తెలుసుకుంటున్నామో లేకుంటే ఆ సొల్యూషన్ టూబుల్ సొల్యూషన్ వైట్నర్ ఏదో పీలుస్తుంటారు, లేదంటే మత్తుకు సంబంధించిన టాబ్లెట్లు చేసుకుంటున్నారు. అంటే మత్తుకు కావాల్సింది ఏమంటే వాడేస్తాడు. వాడు చూడడానికి మనిషి బాగానే ఉంటాడు, బాగానే ఉంటాడు. కానీ మత్తులు మాకు కనిపిస్తుంది అక్కడ కళ్ళు చూపిస్తాయి కదా, కళ్ళు స్టబిలిటీ ఇట్లా పెట్టలేదు, మాకు కొంచెం ఇట్లా తగులుతా ఉంటాయి. అబ్జర్వ్ చేసేవాడు. రకరకాలుగా మత్తుకు బానిసలైపోతున్నారు. ఎవరు అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేటెడ్ కూడా. ఈ వీకెండ్ ఎంజాయ్మెంట్ లో భాగంగా ఇవన్నీ కూడా నేర్చుకునేస్తున్నారు. మనకు కూడా ఉంది కూడా రాజీ తప్ప సాయంత్రం ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే అయితేనే అక్కడ పోయి కట్టవిగా ఫుల్ ఇక అది నిద్ర కంపల్సరీ అది బాడీ తినాల్సిందే, ఆ గోబీ తినాల్సిందే. వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమో మనకి తెలియదు. అలాగే బిజీ అయిపోయింది. ఆ కమిషన్ గా ఆ రోడ్ బ్యాక్ చేద్దాము, ఒక పక్కనే పోతారు, ఒక పక్కనే వస్తారు, ఇంకొక 60 బండ్లకు ఇచ్చేస్తాం పర్మిషన్ అంటున్నారు. అంటే ఇప్పుడు 60 బండ్లకు పర్మిషన్ ఇస్తే ఏమొస్తుంది? ఇన్కమ్ జనరేట్ అవుతుంది గవర్నమెంట్, అంతే తప్ప మంచి చేద్దామని ఎవరికి లేదు. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అది క్షణం అబ్బాయిలలో ఉండలేము, అమ్మాయిలు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే. ఎందుకంటే మా జనరేషన్ లో ఇప్పుడు వచ్చే జనరేషన్ ఇంకా ఘోరంగా ఉంటది.
సార్ ఇంత బయట చేస్తున్నానంటే తప్పదు. ఇంకా అట్లే సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తున్నాను మీకు అంతా తెలిసిపోయింది అనుకోవద్దండి, ఎందుకంటే చాలా ఇది ఉంటుంది, అర్థం టెస్ట్ ఉంటుంది, మరి తెలుసుకోవాల్సి ఉంటుంది. సైన్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ సైన్స్ ఉంటాయి, అవి మ్యాండేటరీ సైన్స్ ఉంటాయి, ఇన్ఫర్మేటరీ సైన్స్ ఉంటాయి, కాషనరీ సైన్స్ అని ఉంటాయి. ఈ డ్రైవర్ అనేవాడు ఆ మ్యాండేటరీ